నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ తొలి చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం ఏఐసిసి అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్ నియామకం 2 సంవత్సరాలు మాట్లాడనన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతు బంధు రైతు భీమాలపైనే దేశం చూపు నేటి నుంచి బెంగాల్లో ప్రవేశపెట్టిన మమతా బెనర్జీ ఓటమిని ఒప్పుకొని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ట్యాంపరింగ్ పై కోర్టుకు వెళ్లనున్న టీ కాంగ్ నేతలు అయ్యప్ప భక్తుల భిక్షలో నిమగ్నమైన దంపతులు భగవత్ సంకల్పంగా భావిస్తూ ఆరగిస్తున్న స్వాములు ఇక డీటెయిల్స్ లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర తొలి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్ ఈ రోజు ఉదయం 8:30 ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఏఐసిసి అధికార ప్రతినిధిగా తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఎంపికయ్యారు. టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న శ్రవణ్ ఏఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీకి కొత్తగా 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. ఇందులో తెలంగాణ నుంచి దాసోజు శ్రవణ్ కు చోటు లభించింది. ఇప్పటికే ఏఐసిసి అధికార ప్రతినిధులుగా తెలంగాణ నుంచి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు భీమాలను బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. ఈ మేరకు జనవరి 1, 2019 నుంచి ఈ పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కృషక్ బంధు, కృషక్ భీమా పేర్లతో పథకాలను ఆవిష్కరించారు. కృషక్ బంధు కింద 5,000 రూపాయలు, కృషక్ భీమా కింద 5 లక్షల రూపాయలు భీమా కల్పించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచే సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. 2 సంవత్సరాలు మీడియాతో మాట్లాడనని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేసే దూకుడు నాయకునిగా పేరున్న రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నుంచి ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో పరాజయం పాలు కావడంతో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మీకోసం మాట్లాడాను, ఇక మీద 2 సంవత్సరాలు నా కోసం మాట్లాడును అని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. తెలంగాణలో గత నెల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ పై హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు మరియు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన 31 మంది గోల్కొండ హోటల్లో సమావేశమయ్యారు. పోలైన ఓట్లకు, కౌంట్ చేసిన ఓట్లకు మధ్య ఎందుకు తేడా ఉందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలన్నిటిపై ఆధారాలతో సహా కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. మరోపక్క బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సమీక్ష నిర్వహించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంక్రాంతి తరువాత తెలంగాణకు రానున్నారు. వాస్తవానికి డిసెంబర్న అమిత్ షా రావాల్సి ఉండగా నియోజకవర్గాల వారీగా నివేదిక సిద్ధం చేయనందువల్ల సంక్రాంతి తరువాత రానున్నట్లు సమాచారం. అమిత్ షా పర్యటనతో రానున్న పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ నాయకత్వాన్ని సంసిద్ధం చేయనున్నారు. అలాగే ఈ నెలాఖరులో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. నూతన సంవత్సర సంబరాలలో యువత మునిగిపోయి సంబరాలు చేసుకుంటూ ఉండగా మరోపక్క పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల గుండెల్లో గుబులు రేపారు. పార్టీలు చేసుకొని ఇంటిబాట పట్టిన వారికి పోలీసుల చెకింగ్లతో తాగింది కాస్త దిగిపోయింది. మలక్పేట పరిధిలో 3 చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ద్విచక్ర వాహనాలు 101, 10 కార్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మలక్పేట సిఐ మాట్లాడుతూ న్యూ ఇయర్ సంబరాలలో సిటిజన్స్కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. 31 డిసెంబర్ ప్లస్ న్యూ ఇయర్ సందర్భంగా మలక్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 టీములుగా విధించి డీడీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డీడీలో 2 వీలర్స్ 101, 4 వీలర్స్ 10, 3 వీలర్స్ 5, మొత్తం 116 కేసులు బుక్ చేసి 116 వెహికల్ని డిటైన్ చేయడం జరిగింది. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో సిటిజన్కి ఎలాంటి హాని జరగకూడదు. వాళ్ళు తాగి డ్రైవ్ చేయడం వల్ల అటు కంట్రోల్ని కోల్పోయి యాక్సిడెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఈ కంట్రోలింగ్ చేయాలనే ఉద్దేశంతో డీడీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 116 వెహికల్ని డిటైన్ చేసినాము. వీళ్ళకి రేపు కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో తీర్పు అనంతరం వాళ్ళ వెహికల్స్ అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మన ఇప్పుడు మలక్పేట ట్రాఫిక్ సరౌండింగ్స్లో మీరు ఎన్ని స్టాక్స్ పెట్టారు సార్? ఎన్ని ప్లేసెస్లో మన మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 ప్లేసులలో డీడీ కండక్ట్ చేయడం జరిగింది. సమయం రాత్రి 12 గంటలు. జనమంతా నూతన సంవత్సర సంబరాలలో మునిగిపోగా ప్రజల రక్షణకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు కంటికి కునుకు లేకుండా రోడ్డుపై బందోబస్తులో నిమగ్నమయ్యారు పోలీసులు. అదే సమయంలో సరూర్ నగర్ విఎం హోమ్ మైదానం లోపల ప్రమాదవశాత్తు చెలరేగాయి మంటలు. పక్కనే దినసరి కూలీలు గుడిసెలో నిద్రిస్తున్నారు. విఎం హోమ్కు కొద్ది దూరంలో విధులు నిర్వహిస్తున్న రాచకొండ పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వెంటనే పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు గుడిసెలో నిద్రిస్తున్న వారిని రక్షించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పించారు. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, సైబర్ క్రైమ్ ఏసీపీ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి పరిస్థితిని సమీక్షించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యాదగిరిగుట్టలో నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నట్లు తెలిపారు. కాగా ఆలయంలో అర్చకుల ఆశీర్వచనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మీరే చూశారు, నాకు చెప్పేదానికి ఏం లేదు. ఎంతో గొప్పగా చేశారు. ఇక్కడ స్థలపతి వాళ్ళు అన్ని విగ్రహాలు, అన్ని గోపురములు చాలా బాగా చేశారు. ఒక్కొక్క ఫిగర్ చాలా చిజిల్డ్గా చాలా బాగా వచ్చినాయి. మూర్తులని చాలా బాగా వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ గర్భగృహం మనం ముట్టుకోలేదు. గర్భగృహంలో ఉండే ఆ మూర్తులు అట్లానే ఉంటాయి. అది దాన్ని ఏం ముట్టుకోలేదు. అది ముట్టుకోకుండా ఇంత బాగా చేశారంటే చాలా గొప్ప పని చేశారు ఇక్కడ ఉండేవాళ్ళు. స్థలపతి వాళ్ళ అధికారులు అందించి కలుసుకొని చాలా బాగుంది. ఇది ఒకసారి కంప్లీట్ అయిందంటే ఇట్ బికమ్ ఏ రియలీ వండర్ఫుల్ టెంపుల్. నూతన సంవత్సర సంబరాలలో భాగంగా సౌత్ జోన్ పోలీసు అధికారులు చార్మినార్ వద్ద కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర సంబరాల విధులు నిర్వహిస్తూ చార్మినార్ వద్ద కేక్ కట్ చేసి నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు రాలేదని రైతులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు రైతు బంధు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది యువకులు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఓటర్లు తమ పేరు తప్పులు గాని అడ్రస్ మార్పులు కూడా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖ కవి, నాటక రచయిత, సంపాదకుడు శ్రీ పిల్లలమర్రి హనుమంతరావు జయంతిని పురస్కరించుకొని వారి కుమార్తె ఆంధ్ర మహిళా సభ కళాశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పిల్లలమర్రి కళ్యాణ శారద గారి ఆధ్వర్యంలో కళాకారులతో కలిసి ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి వెంకటస్వామికి ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూర్ పట్టణ చౌరస్తాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేత కోడి గిరిబాబు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు 2019 సంవత్సరంలో అడిగిన సందర్భంగా చండూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి చండూరు మండల తరఫున పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ 2019 సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధర ఉండి ఈ మండల ప్రజలు సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగా మన మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి జెండా ఎగరాలని ప్రతి ఒక్కరి యొక్క ఆశలో భాగంగా అందరు కార్యకర్తల సమిష్టి కృషి వల్ల మునుగోడు నియోజకవర్గం నుంచి మన పెద్దలు గవర్నర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అతను వచ్చినాక ప్రతి ఒక్క కార్యకర్తలు మన మునుగోడు వెనుకబడిపోయిన దాని ఉద్దేశంతో రేపు భవిష్యత్తులో మన మునుగోడు ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలా ప్రాజెక్టులు అయితే రోడ్ల విషయాలు అయితే మూడీల విషయాలు అయితే ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి చెందుతారని ప్రతి ఒక్కరు కలగలుగుతున్నారు. మన వచ్చిన 2 రోజుల క్రితం చండూరుకు వచ్చిన సందర్భంగా రాజగోపాల్ సార్ ఎమ్మెల్యే గారు మన వార్డు వైజ్గా పర్యవేక్షణ చేసి మోరీల విషయంలో అయితే లైట్ల విషయంలో వెంబడే స్పందించి మోరీలను వెంబడే ఆదేశాలు మున్సిపాలిటీకి సిబ్బందికి ఆదేశాలను ఇచ్చేసి వెంబడే మోరీలను తీయడం, అదేగా లైట్లో కూడా నిన్న 3 లక్షల రూపాయల లైట్లు పంపించి బజారు వీధిన లైట్లు వేసి అభివృద్ధి భాగంగా మన మునుగోడు పెద్దలు గవర్నర్ కోమటిరెడ్డి రాజగోపాల్ సహకరిస్తుండ్రు. కాబట్టి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కాంచనపల్లి గ్రామంలో అతి పురాతనమైన పుట్టలమ్మ అమ్మవారి దేవాలయం 500 సంవత్సరాల పురాతనమైనదిగా పేరు ప్రఖ్యాతులు గావించి ఇక్కడి భక్తుల పూజలు అందుకుంటోంది. కానీ ఇంత పురాతనమైన ఈ ఆలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళల్లో ఆకతాయిలు ఇక్కడే మందు తాగుతూ ఆలయ పవిత్రతను పాడు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని శుభ్రపరచడానికి నీటి సదుపాయం కూడా లేకపోవడంతో ఇబ్బందిగా ఉన్నట్లు పూజారి తెలిపారు. ఈ పుట్టలమ్మ దేవాలయం తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక గుడి ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో ఆలయ సమస్యలపై అనేక సార్లు దేవాదాయ శాఖకు, దేవాదాయ శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదని పూజారి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఆలయ నిర్వహణకు నిధులు సమకూర్చాల్సిందిగా కోరుతున్నారు. శ్రీనివాస్ ఇక్కడ పుట్టలమ్మ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న 10 సంవత్సరాల నుంచి. ఈ అమ్మవారు చాలా పురాతనమైన దేవతగా మా పెద్దలు చెప్పంగా మేము విన్నాము. అలాగే ప్రతి శ్రావణ మాసంలో పెద్ద ఊరికి సంబంధించిన తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా ఇక్కడ నిత్యము భక్తులు, మహిళా భక్తులు, అందరు భక్తులు చేస్తూ ఉంటారు. ప్రాతకాలాన మరి సాయం సమయ వేళలో కూడా పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. అందరూ కూడా భక్తులు వస్తారు. ప్రతి మంగళవారం మాత్రం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నామ సంకీర్తన జరుగుతుంది. ఎంతమంది వస్తారు భజనకు? ఒక 40-50 మంది కూర్చుంటారు. రోజు భక్తులు వస్తూనే ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు, కానుకలు వేసుకుంటూ వాళ్ళు పోతూనే ఉంటారు. అలా విధంగా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఒక నల్ల సౌకర్యం కానీ, లేకపోతే ఒక భజన చేయడానికి సత్రం కానీ, ఎవరైనా పెద్ద గురూజీ వచ్చి స్వామివారు వస్తే కూడా వారు ఉండడానికి కూడా ప్లేసెస్ లేకుండా, సత్రాలు లేకుండా పోయింది. ఇంత పెద్ద పురాతన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక 2 చోట్ల అనంగా మాత్రం విన్నాము. ఇంకో చోటు కూడా మేము చూడలేదు. ఎందుకంటే దాదాపు మన ఒక 6-7 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం, ఎంత పెద్ద పురాతనమైన దేవాలయంలో ఇంత పెద్ద విగ్రహం లేదండి. మరి ఇప్పుడు కేసీఆర్ ఈ మధ్యకాలంలో స్పందించి ధూపదీప నైవేద్యం కింద మరి అప్లై చేసుకోమని చెప్పి వాళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ముఖ్యమంత్రి గారు గుర్తించిస్తే మేము చేసుకున్నాము. కానీ మాకు అర్హత కలిగిన టెంపుల్లకు మాత్రం అందలేదు. అర్హత లేని టెంపుల్లకు అందినాము. దీని మేరకు ఇంద్రకరణ్ రెడ్డి మన దేవాదాయ శాఖ మినిస్టర్ దగ్గర మేము వెళ్ళాము. టేక్ ఇమీడియట్ యాక్షన్ అని చెప్పి 2 సార్లు రాష్ట్రం, మేము 2 సార్లు పోతే అదేవిధంగా అది పేపర్కే పరిమితమని. తర్వాత పోదామంటే మధ్యన ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మాకు ఎటువంటి సదుపాయాలు లేదు. కనీసం పహారీ కూడా ప్లస్ ఈ సత్రం, ఈ కొత్త డీడీఎంకి ఏమైనా వస్తే చేసే అర్చకులు కూడా వాళ్ళ వృత్తి కల్పించాలని చెప్పి మనం చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. మరి ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి టెంపుల్ను కూడా ఇంకా ఇప్పుడన్నా మీరు వచ్చి ఇక్కడ చేసిన ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు. మీ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నోసార్లు వస్తే ఈ యొక్క తిరునాళ్ళ వేడుక రోజు కూడా మీరు వస్తూ ఉంటే మేము ఏం చేసే కార్యక్రమాలు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని భావిస్తాం. మనం ఒక్కరిద్దరికి అన్నం పెట్టినా కూడా ఎంతో పుణ్యం చేసినట్లు భావిస్తాం. కానీ రోజుకు 300 మందికి పైగా అన్నదానం చేస్తే
వారిని ఏమంటారు? సాక్షాత్ భగవత్ స్వరూపులుగా భావించాల్సిందే. సన్నిధాన నిత్య అన్నదాన ప్రభువు అయ్యప్ప స్వాములకు మండలకాల నిత్య అన్నప్రసాదము మాలె సుగుణమ్మ కీర్తిశేషులు మాలె నరసింహుల దంపతుల 4వ సంతానం మాలె రజని శ్రీమన్నారాయణ గారు గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. మాలె శ్రీమన్నారాయణ గారు గొప్ప భక్తుడు. ప్రతి శనివారం ప్రతి అమావాస్య రోజు శ్రీశైలం దగ్గర ఉన్న మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవస్థానంకు హైదరాబాద్ నుండి బయలుదేరి అక్కడ స్వామివారికి అభిషేకం అన్నదానం చేస్తారు. అక్కడి పూజారులకు స్థానిక గిరిజనులకు చాలా సుపరిచితులు. అక్కడి ప్రజలు శనివారం రోజు శ్రీమన్నారాయణ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈయన చేసే సేవలకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా ఏ ఒక్కరి నుండి ఏ ఒక్క రూపాయి ఆశించకుండా భక్తితో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలలో వారి కుటుంబ సభ్యులు సహకారం మరవలేనిది. వారు 4 అన్నదమ్ములు. శ్రీమన్నారాయణ గారు వృత్తిరీత్యా రోజు ఉద్యోగానికి వెళ్ళినా వీరు చేసే సేవా కార్యక్రమాలలో వారి కుటుంబ సభ్యులు సన్నిధాన స్వాములు అందరూ కలిసి ఎంతో దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేటి సమాజంలో ఇలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీమన్నారాయణ గారి కుటుంబానికి ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు కల్పించాలని V3 న్యూస్ కోరుకుంటుంది. 5 సంవత్సరాల నుంచి రోజుకు కనీసం ఒక 300 నుంచి 400 స్వామి నుంచి 400 మంది. ఇప్పుడు కొద్దిగా తగ్గి ఇప్పుడు 250 300. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు స్వాములు వెళ్తుంటారు కదా శబరిమలకు, ఇప్పుడు 250 300 మంది రోజు. ఎప్పుడైనా మాలే సార్? నేను వేసాను కానీ చాలా ఏళ్ళ కింద వేసాను. ఇప్పుడు వెళ్ళి ఒక 15 సంవత్సరాల కింద వేసాను. ప్రస్తుతం మీ కుటుంబంలో ఇప్పుడు ఎవరైనా మాలేద్దారు? మా తమ్ముడు వేసుకున్నాడు శ్రీమన్నారాయణ స్వామి. మా తమ్ముడు మాల వేసుకున్నాడు స్వామి. సో మీరు అంటే 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఒక రోజు అయ్యప్ప స్వాముల సమయంలో రోజుకు 300 400 నుంచి వెళ్ళి అన్నదానం చేయడం జరుగుతుందండి. సో కేవలం అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తి మీదనే లేక ఆ స్వామి భక్తి మీదనే ఈ కార్యం చేస్తున్నాను సార్. కుటుంబ సభ్యులు అంత ఏకాగ్రహం స్వాముల నుంచి మీకు ఏ విధమైన స్పందన రావడం జరుగుతుంది? మంచి స్పందన వస్తుంది స్వామి. మాకు ఇక్కడ అన్నదానం చేసిన తిన్నవాళ్ళు ప్రతి స్వామి కూడా ఏం చెప్తున్నారు, మేము సొంతంగా మేము ఇంట్లో ఎట్లా తింటున్నామో అదే విధంగా తింటున్నామని చెప్తున్నారు. అన్నదానం అంటే ఏదో అన్నదానం మామూలుగా పెట్టినట్టు కాకుండా మేము మంచిగా ఇంట్లో ఎట్లా ఎటు విధంగా వండుకొని వాళ్ళు ఎట్లా తింటారో అటు విధంగానే మేము ఇక్కడ వాళ్ళకు అన్నదానం చేస్తున్నాం. స్వాముల భోజనం అంటే సరే వాళ్ళ భిక్ష చూసినట్టంటే మనం అడిగిందాక ఆ స్వాములను అడిగితే బాగుంటుంది. ఇంకా దానికి స్వాముల భిక్ష అంటే మనం కనీసం 4 రకాలు 5 రకాల లేదంటే 9 రకాలు అలా రకాలు చేయడం జరుగుతుంది. సో మీకు వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల భోజనం కూడా మీరు? అవును సార్, అన్ని ఒక చట్నీ, 2 కూరలు, సాంబారు, పెరుగు, ఒక స్వీటు, ఒకటి రైసు, మన పులిహోర అన్న లేకపోతే బిర్యానీ అన్న, పాపడు, అన్ని విధాలన్నీ చేస్తాం. కావాల్సిన అన్నీ కూడా మీరు మీ ఓన్గా చేస్తారా ఇంకా మీకు సపోర్టింగ్? లేదు సార్, మేము ఓన్గానే ఎవరు దగ్గర ఏది కూడా మేము డొనేషన్ తీసుకోము. ఎంతమంది చాలామంది డొనేషన్ ఇస్తా అన్నా కానీ మేము తీసుకోలేదు, మా సొంతంతో చేస్తాం. సో ఇప్పుడు 41 రోజు గడిచిన తర్వాత అంటే మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు కదా, 41 రోజు గడిచిన తర్వాత స్వాములందరూ కూడా శబరిమలకి వెళ్ళి వాళ్ళ మాలని విరమించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వారి ద్వారా నుండి మీకు ఏ విధమైన స్పందన? చాలా మంచి స్పందన ఉంది సార్. ఎక్కడ కలిసినా అని వాళ్ళు ఆగి మరీ మేము, ఎందుకంటే వాళ్ళు మాలలో ఉంటారు, మేము గుర్తుపట్టాం వాళ్ళని. అందరూ ఒకటి ఇదే కనిపిస్తుంటారు. తర్వాత ఎక్కడన్నా రోడ్డు మీద పోయినా ఎక్కడన్నా మరీ ఆపి మరీ వాళ్ళు పలకరించి మాట్లాడి చెప్తారు, స్వామి మీ ఇంట్లో మేము మాలేసుకున్నప్పుడు వచ్చి భిక్ష చేశాము అని చెప్పి మంచి మర్యాదగా మంచిగా బాగా స్పందన వస్తుంది, మంచి స్పందన వస్తుంది. శబరిమలలో మా తమ్ముడు స్వామి పోయినప్పుడు అక్కడ కూడా ఎంతమంది కలిసి అందరూ చెప్తూ ఉంటారు, చాలా మంచి వేసేసారు, చాలా మంచి పెట్టారు మీరు భిక్ష అనేది. కార్యక్రమాన్ని మీరు ఎప్పటికీ కొనసాగిస్తూ ఉంటారు? ఈ 3వ తారీఖు వరకు ఉంది సార్, జనవరి 3వ తారీఖు వరకు ఉంది. అంటే ఇలా ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు మీరు స్వామి మాకు అనుగ్రహం ఎప్పటి వరకు ఇస్తాడో అంతవరకు మేము చేస్తూనే ఉంటాం సార్. నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో యాదాద్రి క్షేత్రం సందడిగా మారింది. కళ్యాణం, వ్రతమండపాలు, ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు నేడు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో స్వామివారికి శతఘట్టాభిషేకం నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ తొలి చీఫ్ జస్టిస్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం.
ఏఐసిసి అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్ నియామకం 2 సంవత్సరాలు మాట్లాడనన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రైతు బంధు రైతు బీమాలపైనే దేశం చూపు నేటి నుంచి బెంగాల్లో ప్రవేశపెట్టిన మమతా బెనర్జీ. ఓటమిని ఒప్పుకొని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ట్యాంపరింగ్ పై కోర్టుకు వెళ్లనున్న టీ కాంగ్ నేతలు. అయ్యప్ప భక్తుల భిక్షలో నిమగ్నమైన దంపతులు భగవత్ సంకల్పంగా భావిస్తూ ఆరగిస్తున్న స్వాములు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.